ఎంత ఘోరంగా అంటే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో హిందువుల పరిస్థితి ఎట్లుందో ఒకసారి చూద్దాము. ఒక పక్క హిందువులు వెస్ట్ బెంగాల్ ఎక్కడో లేదండి, మన భారతదేశంలో అదొక రాష్ట్రం, అదొక భాగం. కాకపోతే బంగ్లాదేశ్ కు సమీపంలో ఉంటది, దగ్గరలో ఉంటది. ఈ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉందో ఇప్పుడు దుమారం లేపుతా ఉన్నది. హిందువులను ఉద్దేశించి ఆవిడ ఒక పక్క వెస్ట్ బెంగాల్ అల్లాడిపోతా ఉంటే, హిందువుల బతుకులు రోడ్ల మీద పడతా ఉంటే, కల్లోలం జరుగుతా ఉంటే, ఈవిడ గారు మాట్లాడే మాటలన్నీ కూడా చాలా ఘోరంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఎందుకు ఇట్లా తయారయ్యారో అర్థం కావట్లేదు. ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం వీడియోలో. అండ్ మమతా బెనర్జీ గారు ఏం మాట్లాడారో ఒకసారి తెలుసుకుందాం. ఇది వెస్ట్ బెంగాల్లో హిందువుల పరిస్థితి. నీళ్లు లేక, తిండి లేక, హిందువులని గెంటేస్తే, వాళ్ళని ఇళ్లలో ఉండలేకపోతే దాక్కొని ఇట్లా మొత్తం ఇట్లా పడి బతుకుతా ఉన్నారు. ఇది మన హిందువుల పరిస్థితి. ఇది మొన్నటి వరకు వెస్ట్ బెంగాల్లో ఉంది, ఇప్పుడు అది ఆంధ్రలో రావచ్చు, తెలంగాణలో రావచ్చు, తమిళనాడులో రావచ్చు, ఇంకెక్కడన్నా ఇది పాకచ్చు క్రమక్రమంగా. దయచేసి ఒకసారి చూడండి. ఇది వాళ్ళకి తిండి లేదు, వాళ్ళ బతుకులు మొత్తం ఆగం పట్టించారు, రోడ్ల మీద తీసుకొచ్చినారు, హిందువులని ఊచకోత విధిస్తున్నారు, బయటికి గెంటేస్తున్నారు. వాళ్ళ ఫుడ్, వాళ్ళ నోటి దగ్గర, వాళ్ళ ఉద్యోగుల దగ్గర అన్ని గుంజుకొని వాళ్ళని రోడ్డు పాలు చేసి వాళ్ళు ఎక్కడో బిక్కుమంటూ తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి. తినడానికి ఆహారం కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం పట్టించుకోక మమతా బెనర్జీ కూడా చేతులు ఎత్తేసినటువంటి విధ్వంసం చూస్తా ఉన్నాం. ఇక మీరు చెప్పండి ప్రజలారా, మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎవరి మీద ఉన్నది? ఎవరి బాధ్యత ఇది? దేశ సంరక్షకుడిగా ప్రతి ఒక్క సిటిజన్ యొక్క బాధ్యత, అండ్ అట్లాగే ప్రతి ఒక్క హిందువు ఒక బాధ్యత. ఒకసారి మీరు చూడండి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇది ఏఐ వీడియో కాదు, ఇది ఏం కల్పితం కాదు, బట్ ఒకసారి చూడండి. సో ఏ కులాలు ఏ రిజర్వేషన్ అని చెప్పి కొట్లాడుతా ఉన్నారో ఇందులో మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఇందులో ఓసీలు ఎక్కడున్నారు, ఇందులో బీసీలు ఎక్కడున్నారు, ఇందులో ఎస్టీలు ఎక్కడున్నారు, ఇందులో ఎస్సీలు ఎక్కడున్నారు? ఈ హిందువులలో ఏ కులం ఎవరిదో చెప్పగలుగుతారా? ఇందులో ఓసీ ఉన్నాడు, బీసీ ఉన్నాడు, ఎస్టీ ఉన్నాడు, ఎస్సీ ఉన్నాడు. అందరూ దండయాత్రకు వచ్చి అందరి రోడ్డు పాలు చేసినప్పుడు ఇందులో ఏ రిజర్వేషన్ కూడా లేదు. అందరి రిజర్వేషన్లు రోడ్డు మీదనే ఉన్నాయన్న విషయాన్ని కూడా మరొక్కసారి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒకసారి చూడండి. ఇందులో ఎవరు చెప్పగలుగుతారా? ఈయనే క్యాస్టో, ఆయనే క్యాస్టో, ఈమె కులమో చెప్పగలుగుతారా? వీళ్ళు ఓసీలా, బీసీలా, ఎస్టీలా, ఎస్సీలా రోడ్డు పాలైనది. ఇప్పుడు కూడా వీళ్ళందరూ ఇక్కడనే ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పి కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఉన్నదా? ఇదే పరిస్థితి తెలంగాణకు వస్తే పరిస్థితి ఏంటి? అట్లాగే రేపటి రోజున అతిపెద్ద భారీ బహిరంగ సభ మజ్లీస్ పార్టీ ఏర్పాటు చేస్తా ఉంది. దాంట్లో కూడా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏంటి? ఈ భారీ బహిరంగ సభ ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఈ సభ అయ్యే వరకు కూడా అందరూ కూడా తస్మాత్ జాగ్రత్త, అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎటువంటి మత కలహాలు, ఈ కుల మతాల కలహాలు అని రెచ్చగొట్టే విధంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. హిందువులారా, ప్రజలారా, అందరూ, నాట్ ఓన్లీ హిందూ, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, రెచ్చగొడతారు వీళ్ళు. రాజకీయాల కోసం మత కలహాలు పెట్టి రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బెంగాల్లో జరిగేది అదే పరిస్థితి, దుస్థితి. ఇష్టం వచ్చినట్టు నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు రిజర్వేషన్ల కోసం కొట్లాడుతా ఉన్నాం కదా, అందరు ఇదే మట్టిగా గాలి వాసన పిలుస్తా ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు ఎవడొచ్చి వీళ్ళని చంపేస్తారో తెలియదు. ఆ చచ్చిపోయేటోడు ఎస్టీయా, ఎస్సీయా, బీసీయా, ఓసీయా? ఇది రిజర్వేషన్లు అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నాయకుల కోసం నేను వేస్తున్నటువంటి ప్రశ్న. ఇది పరిస్థితి వెస్ట్ బెంగాల్. విలువిలు ఆడిపోతా ఉన్నారు వాళ్ళు. ఎక్కడ దాక్కోవాలి వాళ్ళు? సో ఒక పక్క వెస్ట్ బెంగాల్లో ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో హిందువులు ఉంటే, ఆ ముఖ్యమంత్రి అంటే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి మీరు. ఇగో చూడండి, సనాతన ధర్మాన్ని ఉద్దేశించి మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు. నేను కావాలనే ఈ మురికి ధర్మాన్ని నమ్మను. సనాతన ధర్మాన్ని మురికి ధర్మం అంటున్న మమతా బెనర్జీ, ఒక ముఖ్యమంత్రి,
అక్కడ ఊచకోత విధిస్తున్నారు. హిందువులు భయపడి దాక్కునేటువంటి పరిస్థితి, తిరగబడలేటువంటి పరిస్థితి, ఆకలి కేకలు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ముస్లింస్ కి సంబంధించినటువంటి కార్యక్రమానికి పోయి సనాతన ధర్మం గురించి మాట్లాడాలా ముఖ్యమంత్రి? అది రెచ్చగొట్టే విధం కాదా? అంటే ఇంకొంతమంది పోయి చంపండి అని చెప్పి మమతా బెనర్జీ చెప్తా ఉందా ఇక్కడ? ఇది ప్రజలారా దుస్థితి వెస్ట్ బెంగాల్ లో. మీరు ఒకసారి వినండి ఈవిడ మాటల్లో. గంగా జలం గురించి మాట్లాడుతా ఉందామె, సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది ఆవిడ. ఒక పక్క హిందువులు రోడ్డు మీదకి వచ్చినారు వెస్ట్ బెంగాల్ లో, నువ్వు వాళ్ళకి చేయూతనియాలా ఒక ముఖ్యమంత్రిగా? లేకపోతే వాళ్ళకి అక్కడ స్టేజ్ మీద పోయి ఆ ముస్లింస్ కి ఇంకా కొట్టి చంపండి అని చెప్తున్నావా? సనాతన ధర్మం గురించి మాట్లాడి ఆవిడ ఒక ముఖ్యమంత్రి. ఒక కులాన్ని గాని ఒక మతాన్ని గాని కించపరిచే వాళ్ళు ఒక ముఖ్యమంత్రి. అండ్ ఇదే నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కి పర్మిషన్ ఇచ్చింది సభ పెట్టుకోవడానికి. ఇప్పుడు ఈ సభలో వీళ్ళు ఏం మాట్లాడతారు? దేన్ని ఉద్దేశించి మాట్లాడాలనుకుంటున్నారు? రాజకీయాల గురించా, వక్ఫ్ బోర్డు గురించా, లేకపోతే ముస్లింస్ సమస్యల గురించా? ఇంకా వీటి గురించి అయితే ఓకే, ఇంతకన్నా వేరే ఏమన్నా మాట్లాడితే మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? ఎటువంటి కల్లోలాన్ని సృష్టిద్దామని చెప్పి ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ సభ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని పాజిటివ్ గా తీసుకోవాలా, నెగటివ్ గా తీసుకోవాలా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళది ఏమనాలి? ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి? ఒక పక్క కడుపు కాలి వాళ్ళు ఏడుస్తా ఉంటే అక్కడ హిందువులంతా, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక మహిళా ముఖ్యమంత్రి, ఒక మహిళ ఇంకా రెచ్చగొట్టే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఈ స్టేజ్ మీద విన్న నాయకులు వీళ్ళంతా ఊరుకుంటారా? ఉరికిచ్చి కొడతారా వాళ్ళని? ఏం చేస్తారు? ఎవడని ఏమైనా చేయని, మన మీదకి వచ్చే వరకు మనం ఏం మాట్లాడద్దు, అంతే కదా? అట్లనే ఉండాలి మనం.